ఇంకొకటి అరుదైన సంఘటన అదే రోజు జరిగింది. ఇన్ని షూట్స్ చేశాను నేను, ఒక 400 యాడ్స్ వరకు షూట్ చేశాను. ఏ షూట్లోనూ కూడా షూట్ అంతా అయిపోయాక ఒక హీరోనో ఒక హీరోయినో ఓ డైరెక్టరో సెట్లో అందరికీ డబ్బులు పంచడం అనేది నేను ఎప్పుడు చూడలే. మీరు షూట్ అయిపోయాక కెమెరామెన్ ఆ రోజు చోటా నాయుడు గారు అతన్ని పిలిచి చోటా ఇట్రా అని పిలిచారు. ఆయన చాలా వినయంగా మీ దగ్గరకు వస్తే అతని చేతికి కొంత డబ్బులు ఇచ్చి ఇది మన లైట్ మెన్లందరికీ పంచు అని చెప్పి వెళ్ళారు. నిజంగా మేమంతా సిగ్గుతో తలదించుకున్నాం. ఎందుకండి మేము ఎవ్వరూ కనీసం ఊహకు కూడా అందరి పని అందిన రెమ్యూనరేషన్లోనే కొంత అక్కడికక్కడే పని చేయాలి అనుకోవడం, అది ఎలా అంటే నేను ఎక్కువ పొగుడుతున్నాను అనుకోండి, నిజంగా నా మనసులో ఉన్న భావాలు అక్కడికక్కడే పంచి ఇవ్వాలి అన్న థాట్ ఎందుకు వచ్చిందంటారా? అది అది సంహం అది డబ్బు లేదని కాదు, వాళ్ళకి తక్కువైందని కాదు, మనం వాళ్ళతో కలిసి పనిచేసాం, వాళ్ళని సంతోషపెట్టాలి, ప్రేమతో వి లవ్ యూ, ఐ లవ్ యూ అని చెప్పడానికి మనకి అది మెటీరియలిస్టిక్గా కనిపించవచ్చు, కానీ ఆ పూట వాళ్ళు సంతోషం చేసుకుంటారు అన్న థాట్. ఇంకొకటి చెప్పాలండి, మా ఇంట్లో ఒక 300-400 సినిమాల దాకా షూటింగ్స్ జరిగాయి. అందా ఖానూన్, దోస్తీ దుష్మని, ప్రేమ్ గీత్ ఇలాంటి హిందీ పిక్చర్లు మా ఇంట్లో 10,000 అడుగులు ఇల్లు ఉండేది నాకు. అప్పుడు ఒక 360 అన్ని భాషల్లోనూ పిక్చర్లు షూటింగ్ జరిగేది. వాళ్ళందరూ కాసుకుని ఉండేవారు అనమాట, లైట్ బాయ్స్ అంతా. అంతే, స్టాఫ్కి క్రూకి అందరికీ డబ్బులు ఇచ్చి పంపిస్తే ఆ అమ్మింటికి వెళితే మనకు ఆ రోజు సంతోషమే అని అనుకునేంత సంతోషపడేవారు వాళ్ళు. ఆ చిన్న సంతోషం ఎప్పుడు కూడా ఒకరికి ఇవ్వడంలో ఉన్న ఆనందం మనం తీసుకోవడంలో ఉండదు సార్. నేను అది మాత్రం చెప్తాను. దిస్ ఎ లాట్ ఆఫ్ ప్లెజర్ అండ్ గివింగ్ దెన్ టేకింగ్. ఒకలాంటి హ్యాపీనెస్తో ఇంటికి వెళ్తాం. ఇంకొకరికి భోజనం పెడితే తప్ప నేను మా ఇంట్లో ఇప్పటికీ తిన్నాం. మా స్టాఫ్ కొట్టించి వాళ్ళ కంచాలు తీసుకొని వాళ్ళ పళ్ళాలు తీసుకొని వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఉన్నది టేబుల్కి తెచ్చుకొని తినే అలవాటు నా 15వ సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు అలాగే జరుగుతుందండి. కమెంట్స్ వచ్చాయి, క్రిటిసిజం వచ్చేది, ఏమిటి అన్నీ కెలికేసి ముందు వాళ్ళకి పెట్టేసి అంటే లేదు, వాళ్ళ ఆకలి మన ఆకలి ఒకటే, వాళ్ళని తృప్తిపరిచి వాళ్ళకి పెట్టి మనం తినాలి అనేదే థాటు. ఇవన్నీ నాకు మళ్ళీ ఎక్కడ రీకన్ఫర్మ్ అయ్యాయంటే నా భగవాన్ సత్యసాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను తెలుసో తెలియకో చేసిన ఈ చిన్న చిన్న మంచి పనులన్నీ అవే చాలా ముఖ్యమైన పనులని వారు మళ్ళీ అది నిరూపించినప్పుడు ఐ వాజ్ సింప్లీ థ్రిల్డ్ అండి. అంతేగాని ఎవరికో ఏదో లేదని మనం ఇవ్వడం కాదు, ఒక తృప్తిగా. కొంతమంది అఫెండ్ అవుతారు, నో టిప్పింగ్ ఈజ్ వెరీ బ్యాడ్, యూ షుడ్ డూ ఇట్. ఇట్స్ నాట్ టిప్పింగ్, ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ యువర్ లవ్ ఫర్ దెమ్. అంతేగాని టిప్ చేయడం అనేది బ్యాడ్ హ్యాబిట్, అది అలా అలవాటు చేయకూడదు అనే ఉంటారు. ఉన్నవాళ్ళకి చాలా ఉన్నవాళ్ళకి మనం ఏం చెప్తాం, వెళ్ళొస్తాను సార్ నమస్కారం, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ అని చెప్పి వెళ్ళిపోతాం కదా. వీళ్ళని వాళ్ళు కష్టపడి రోజంతా చెమట ఉడిచి పనిచేసి బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళని ఒక్క క్షణమైనా నేను ఈ చిన్న జెస్చర్తో సంతోషపెట్టాను అనుకోండి, డోంట్ యూ థింక్ దే విల్ ఫీల్ హ్యాపీ? అండ్ ఇట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. దట్స్ ఇట్. తొలిసారి బాబా వారి పరిచయం ఎలా కలిగిందండి మీకు? మా తల్లిదండ్రులు చాలా భక్తులు, షిర్దీ బాబా భక్తులు వాళ్ళు. మా నాన్నగారు ఇంగ్లాండ్లో చదువుకొని 3 ఏళ్ళు పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, హీ వాజ్ ఎ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పర్ట్ అండ్ కెమికల్ ఇంజనీర్. వెంకోజీరావు గారిని, టేకుమళ్ళ వెంకోజీరావు గారు. ఆయన తిరిగి వచ్చాక 1931లో నేను పుట్టాను. అప్పటికి ఆచారాలు అనుష్ఠానాలు భయంకరంగా ఉండేవి. మా నాన్నమ్మగారు వాళ్ళు కూడా, ఒరే నువ్వు 7 సంవత్సరాలు దాటి ప్రయాణం చేసి వచ్చావు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి మా ఫాదర్ అంటే ఇష్టం. అప్పటికి ఆయనకి ఉంటాయి, ఒక 30 ఏళ్ళు ఉంటాయి మా నాన్నగారికి. ఒరే నువ్వు వెళ్ళి చదువుకొని రా, నీకు ఆ టెక్నాలజీ అది అలవాటు అవ్వాలి, అన్ని ఏర్పాట్లు నేను చేస్తానని మా నాన్నగారిని ఆ ప్రయాణానికి సిద్ధం చేశారు. వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత నేను పుట్టాను 1931లో 12th డిసెంబర్ రాజమండ్రిలో. మా నాన్నమ్మగారు మామూలుగా ఈ పురోహితులు వాళ్ళు ఆ గుళ్ళో ఉండేవాళ్ళందరూ, మీరు ధర్మ పెట్టి నాలి కాల్చుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి సార్, మీరు 7 సంవత్సరాలు దాటి వెళ్ళారు, మైలబడ్డట్టు అంటే ఆయన ఒప్పుకోలేదు. నేను లండన్ వెళ్ళి ఉన్న 3 ఏళ్ళు నేను ఉపనిషత్తులను రామాయణం మహాభారతం ఫారినర్స్ అందరికీ
ఏమిటని ఎక్స్ప్లెయిన్ చేసి లెక్చర్స్ ఇచ్చాను. 1931 సంగతి చెప్తున్నాను, 1931లో సంగతి ఇది. ఐఎమ్ సారీ, నా ఆత్మ శుభ్రంగా ఉంది, నా మనసు ప్రశాంతంగా ఉంది, నేను ఇలాంటి వాటికి నేను ఒప్పుకోను అని ఆయన ఎదురు తిరిగి చేసుకోకపోవడంతో మమ్మల్ని మొత్తంగా ఆల్మోస్ట్ గుళ్ళోకి కానీ మఠాల్లోకి కానీ మమ్మల్ని వెళ్ళేసేంత పని చేశారు. ఓకే. సో నేను అప్పుడు నాకు ఊహ తెలిసిన తర్వాత నేను రెబెల్ అయ్యాను. ఇంట్లోనే మా అమ్మగారు రాముడు కృష్ణుడు అన్నీ పెట్టి పూజ చేసుకుంటూ ఉండేవారు. అమ్మాయికి దండం పెట్టు నేర్పిస్తారు కదా మనకు ఊహ వచ్చినప్పటి నుంచి. ఎంతో 4-5 ఏళ్ళు వచ్చేప్పటికీ మనం ఇలా అంటాం కదా దేవుణ్ణి. అందరి దేవుళ్ళకి పూలు, పారిజాత పూలు పక్కన ఉంటేవన్నీ వేసి దండం పెట్టుకునేదాన్ని. అప్పటి నుంచి దేవుడు మన ఇంట్లోనే ఉన్నాడు, దేవుడు మన దగ్గరే ఉన్నాడు అన్న థాట్ వచ్చి ఈ గుళ్ళు గోపురాలు పూజా పురస్కారాలు బయటకు వెళ్ళడం అవన్నీ కట్ అయిపోయినాయి నాకు. అప్పటి నుంచే నేను రెబెల్ అయ్యాను. మా నాన్నగారు చేయని తప్పుకి దర్భ పెట్టి నాలుగు కాల్చుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అయినా అది కుదిరే పని కాదు. నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో త్రూ దట్ అని ఆయన అన్నందుకు నేను అప్పటికే నాకు కొంచెం తెలివి వచ్చేసింది. 5-7 ఏళ్ళకి నేను అలా తయారయ్యానండి మనిషిని. బాబా గారు పరిచయం అనేది ఆయన ఎక్కువగా మద్రాసు వస్తుండేవారు. అంజనీదేవి గారి ఇంటికి లేదు, గోగినేని వెంకటేశ్వరరావు గారి ఇంటికి, మిగతా వాళ్ళ ఇంటికి వస్తుండేవారు. అక్కడికి నేను మా అమ్మగారు వెళ్తానంటే ఒకసారి వెళ్ళాము. తర్వాత నాకు ఆయన్ని చూసిన తర్వాత నేను ఎప్పుడు మా అమ్మని అడిగేదాన్ని, నిజంగా దేవుడు ఉన్నాడా, అందరికీ దండం పెట్టమంటున్నావు నువ్వు, మనకి ఇప్పుడే దేవుడు కనిపిస్తాడా అని అడిగేదాన్ని చిన్నప్పుడు. నాకెందుకో ఆయన్ని చూసిన తర్వాత నేను దండం పెట్టిన దేవుడు ఈయనే అని అనిపించిందండి నాకు. నేను రోజు ఈయన రాముడు, ఈయన కృష్ణుడు, ఈయన వెంకటేశ్వర స్వామి అని చెప్తున్నారు, నాకు ఎందుకో ఈయనే దేవుడిలాగా ఉన్నాడే అనిపించిందండి. అవి ఇంకా అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ సీయింగ్ హిమ్. ఆయన ఎప్పుడు వచ్చినా దర్శనం చేసుకోవడం అలా అయ్యి 1964లో మా పెద్దమ్మాయికి పెళ్ళి, చాలా చిన్న వయసులోనే మంచి సంబంధం వచ్చిందని పెళ్ళి కుదిరింది మాకు. అది ఆయన అడగాలని కోరిక వచ్చిందండి నా మనసులో. స్వామిని అడుగుదాము అని చెప్పి అనుకుని, ఎవరినైతే అనుకున్నామో ఆయన డాక్టర్ ఉదయ్ భాను అని చెప్పి గుంటూరు వాస్తవ్యులు, ఆ అబ్బాయిని ఆయన డాక్టరేట్ చేశాడు, ఎంఎస్సీ పిహెచ్డి. ఈ స్పెషలైజ్డ్ ఇన్ డైస్ అనమాట. తర్వాత ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్కి వర్క్ చేశారు గుజరాత్లో. మంచి సంబంధం స్వామి, పెళ్లి చేయిస్తా అని అడిగాను. ఆ గోగినేని వారి ఇంట్లోనే కలుసుకున్నాం మేము. కలుసుకుంటే విష్ చేసి విభూదిచ్చి మంచి సంబంధం చెయ్యి అన్నారు. ఇంకా అప్పటి నుంచి నా మనసులో అది నిలబడిపోయారు ఆయన స్వామి. ఇంకా ఎక్కడ అవకాశం వచ్చినా ఆయన దర్శించుకునేదాన్ని వెళ్ళి, అంతేకాని దూరంగానే ఉండేదాన్ని, ఆయన ఎప్పుడు బాధ పెట్టేదాన్ని కాదు. ఈ పెళ్లి విషయంలో అప్పుడు అడిగాను. తర్వాత కన్నడం పిక్చర్లో ఎక్కువ వర్క్ చేశాను, చాలా పిక్చర్స్ చేశాను. నేను బెంగళూరు వెళ్ళినప్పుడల్లా నేను ఇక్కడికి వెళితే అక్కడ రైల్వే లైన్స్ ఉండేవి. వారిని చూడడానికి మనం ఆ మోహన్ ప్యాలెస్కి వెళ్ళడానికి వైట్ ఫీల్డ్లో అడ్డు ఉండేది. ఈ రైళ్ళు ఎప్పుడు పాస్ అవుతూ ఉండేవి. టైం అయిపోయేది, షూటింగ్ ముగించుకొని నేను వెళ్ళేటప్పటికి రైలు వెళ్ళి తలుపులు మూసి ఇది గేట్ మూసేవారు. లోపలికి వెళ్ళేప్పుడు స్వామి అప్పుడే లోపలికి వెళ్ళిపోయి 20 ఏళ్ళు నేను అలా వెయిట్ చేశానండి నా స్వామి కోసం. 20 ఏళ్ళు నేను వైట్ ఫీల్డ్లో దర్శనం చేసుకోలేకపోయాను. ఇప్పుడే హారతి తీసుకొని స్వామి లోపలికి వెళ్ళిపోయారు అని చెప్పేవారు. సో మనకి ఏదో టైం వస్తే తప్ప కుదరదు అనుకున్నాను. తర్వాత 1995లో మా అన్నయ్య గారు కూతురు శచి అని చెప్పి, అది ఆయనే ఆ అమ్మాయికి సేవాదండ ఉండేదట, ఆ అమ్మాయికి ఆయనే పెళ్లి చేశారు. ఏదో ఒక డిసప్పాయింట్మెంట్లో విరక్తితో అమ్మాయి అక్కడ చేరిన టైంలో స్వామి అమ్మాయిని లేవదీశారు పైకి. ఆయన భక్తుడు సాయి సురేంద్రనాథ్ అని చెప్పి ఆయన పక్కనే ఉండి ఆయనకి సేవ చేసే, ఈ వాజ్ ఏ బోటనీ లెక్చరర్ ఇప్పుడు. అతన్నిచ్చి పెళ్లి చేసి అమ్మాయిని బ్యూటిఫుల్గా వేరే భక్తిభావంలోకి దింపేశారు అమ్మాయిని. నేను ఏదో డిస్టర్బ్డ్గా ఉన్న స్టేట్లో 1992 షీ సెడ్, ఆంటీ మనం అక్కడికి వెళ్దాం జానకంటే, మీరు ఏదో కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారు, ఏదో డిస్టర్బెన్స్ ఉంది మీకు మనసులో, ఒకసారి బాబా దగ్గరికి వెళ్దామని తన కారులోనే ఎక్కించుకొని వైట్ ఫీల్డ్ తీసుకెళ్ళింది నాకు. వెళ్ళి ముందు వరుసలో కూర్చున్నాం. ఇలాగా 20 ఏళ్ళు వెయిట్ చేస్తాను, ఇవాళ కనిపిస్తారా ఈ స్వామి నాకు ఏంటో అనుకొని కూర్చున్నానండి. ఇలాగా బయట పద్మాసనం వేసుకొని కూర్చున్నాను ఫ్రంట్ రోలో.
ఈ పాప తీసుకెళ్ళింది కదా మా అన్నయ్య గారి కూతురు. అలా నన్ను అక్కడి నుంచి చూశారండి, దిగొచ్చేసారండి. అలా నిలబడిపోయారండి నా ముందు. 2 పాదాలు క్లియర్గా, ఆ అంగి ఇంత పొడుగునుంది, వారు లోపల వేసుకునేది పొడుగ్గానే ఉంది. ఇలా ఆయన అందంగా ఒక గ్రేస్ఫుల్గా, ఒక ఫెమినైన్ గ్రేస్ ఉంది స్వామిలో అప్పుడప్పుడు. అలా నాజుగా ఏదో ప్రపంచం మీద గ్లోబ్ మీద నడిచేస్తున్నట్టే ఉంటుంది ఆయన నడుస్తుంటే. ఇలా పట్టుకుని కాళ్ళు దగ్గర పెట్టారు. నాకు నేను ఏడుస్తున్నాను అప్పటికే, నాకు ఆనందంలో ఏడుపు వచ్చేస్తుంది. 2 కాళ్ళు గట్టిగా నా చేతులు పెట్టి నొక్కేసి, ఎన్నాళ్ళకి ఇచ్చావయ్యా నువ్వు నాకు ఈ అదృష్టం అన్నాను. ఇప్పటికీ నాకు అది తలుచుకుంటే ఏడుపు వస్తుందండి. అట్లా అప్పటి నుంచి నన్ను వదిలిపెట్టలేదండి. ఏ ఒక్క విషయానికైనా జానకి వచ్చిందా అని అడిగేవారు అంజలీదేవి గారిని. 1995లో లేడీస్ డే, ఇందిరాగాంధీ బర్త్డే రోజు దే హ్యావ్ ఇనాగ్రేటెడ్ ఫస్ట్ టైం. దట్ హ్యాపెండ్ ఇన్ 1995. సో అప్పుడు నన్ను జానకిని తీసుకురా, ప్రోగ్రామ్ తనే కాంపీర్ చేయాలి, బాగా మాట్లాడుతుంది తెలుగు అన్నారట. అంటే ఈవిడ నాకు ఫోన్ ఏమ్మా జానకమ్మ, బాబా నిన్నే రమ్మంటున్నారు అంది. అంటే ఎందుకమ్మా నేను ఏటంటే, లేదు మీరు ప్రోగ్రామ్ ఏదో చేయాలట అన్నాను. ఆ విఐపి ట్రీట్మెంట్ అంటే వెళ్ళిన తర్వాత అంత ఆప్యాయంగా నన్ను పిలిచి, అదంతా రికార్డ్ అయి ఉండింది, బయటకు వచ్చేసాయి కూడా ఆ డివిడీలు. దాంట్లో దగ్గరగా నా మోమీలు పెట్టి, ఇవాళ సాయంత్రం నీదే, నువ్వే చేయాలంతా జానకి. ఎప్పుడు జానకి అనే పిలిచేవారు, నోరు జానకి అనేటప్పుడు ఆ కీ అని చెయ్యిలా తిప్పేవారు. అంటే ఆ కీ ఆయన చేతిలో ఉంది, కీ అని కేవై కీ వచ్చింది ఆయన చేతిలోకి, జానకి అని ఇలాంగేట్ చేసి అనేవారు అన్నమాట. సో దెన్ ఐ సెట్, స్వామి నా వల్ల అవుతుందా, మీరే ఉండి చేయించాలి, నాకేం తెలియదు స్వామి అన్న. ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ ఇంటూ ప్రశాంతి నిలయం పుట్టపర్తిలో. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్. సుశీల గారు, పి సుశీల గారు, తర్వాత మన ఇంకొక ఆవిడ లీల గారు, వీళ్ళందరూ చాలామంది సాంగ్స్ అందరూ వచ్చారు. నేను ఐ హ్యాడ్ టు కంపేర్ ది హోల్ థింగ్. వాళ్ళ కూర్చొని మధ్యాహ్నం అంతా సైటేషన్స్ రాసుకున్నా. వాళ్ళని గురించి ఒక్కొక్కరి గురించి 2 ముక్కలు చెప్పాలి కదా. నాకు నర్వస్నెస్, బాబా ముందు నుంచి నేను చేయగలను అసలు ఈ ప్రోగ్రామ్ అని అనుకున్నా నేను. అంతా రెడీ అయిపోయింది. ఒకవేళ ఈ స్వామి నన్ను ఏదైనా మాట్లాడమంటే ఏం చేయాలి నేను అనుకున్నా అని కొంచెం హోంవర్క్ చేశా రూమ్లో, కొంచెం భోజనం చేసేసి. బ్యాడ్జెస్ ఇస్తున్నారు అందరికీ. చిరంజీవిరావు గారు ఒక ఆయన ఉన్నారు స్వామి దగ్గర, ఇప్పుడు ఉండేవారు, ఇప్పుడు ఉన్నారు అనుకుంటాను, పెద్దవారు, చాలా పెద్దవారు. జానకి మీతో ఎవరు వచ్చారు, బ్యాడ్జ్ ఇవ్వాలన్నారు. ఉన్నారండి, ఒకరు ఉన్నాను. ఎవరంటే స్వామిని నేను అన్నాను. స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి బ్యాడ్జ్ నేను అడగడం ఏమిటి. ఆయన అలాగే ఏం చేశారంటే స్టేజ్ మీద ఈ ప్రోగ్రామ్ బాగా జరిగింది, నా డ్యూటీ నేను కరెక్ట్గా చేశాను. సడన్గా 10,000 ముందు జనం ముందు ఆయన అనౌన్స్ చేశారు, 10,000 ఉంటారు ఆ రోజు. ఈ సెడ్, జానకి చాలా విచిత్రమైన మనిషి, ఇలా ఎన్నో కష్టాలు అష్ట కష్టాలు పడి నా దగ్గరికి వచ్చేసింది, ఇప్పుడు అన్నీ తప్పించుకుని ఏమనుకుంటుందో అదే మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుందో అదే చేస్తుంది అని దీవించారండి. ఆ మాట అంతకంటే నాకు ఇంకేం కావాలి, నా జన్మ తరించింది ఆ రోజు. తర్వాత మాట్లాడు ఉన్నారు, నాకు వణుకొచ్చింది, స్వామి ముందు ఏం మాట్లాడతాను అనుకున్నాను నేను. బట్ ఐ మేడ్ ఏ గుడ్ స్పీచ్. ఎక్కువగా స్త్రీలను గురించి మాట్లాడాను. ఆదిపరాశక్తి అంటారు, శక్తి అంటారు, కానీ మన ఆడవాళ్ళకి ఇమాన్సిపేషన్ లేదు, మనకి స్వతంత్రం లేదు, అది స్వామి వల్లే జరగాలి, స్వతంత్రం కావాలి, మేము ముందుకు వెళ్ళాలి, మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలి స్వామి, కూపస్థమండుకల్లాగా బతుకుతున్నాం మేము, ఏదో ఒంటిళ్ళు పని అన్నీ చేస్తాం, కానీ బయట ప్రపంచంలో మాకు ఇవాళ పదవులు కానీ మర్యాదలు కానీ లేవు, అదంతా స్వామి మమ్మల్ని దీవించాలి అని మాట్లాడితే ఐ వాజ్ సింప్లీ థ్రిల్డ్. మామూలుగా ఓం అనే మాట లేడీస్ అనకూడదని, ఇది నిజం అండి కిషోర్ గారు? ఇది బిగినింగ్ డేస్లో ఉండేది కదా, ఓం అని పూజ చేయకూడదని అనేవాట. స్వామి దగ్గర అలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు, ఇట్లా ఏమీ లేదు. ఆడదానికి పూర్తి స్వతంత్రం ఇచ్చి, ఆడది కూడా మగవాడికి సమంగా బతకాలన్న ఒక సిద్ధాంతంతో కాలేజీలు కట్టించారు. స్వామిని సక్రమంగా అర్థం చేసుకుంటే ఆయన మించిన కమ్యూనిస్ట్ లేరు, ఆయన మించిన సోషలిస్ట్ లేరు, అన్నీ ఆయనలోనే ఉన్నాయి. అదేనండి, ఆయన ఒక ప్రతి స్పీచ్ ఇంకా అక్కడి నుంచి మిస్ అయ్యేదాన్ని కాదు. నాకు టైం ఉన్నప్పుడల్లా పుట్టపర్తి వెళ్ళిపోయేదాన్ని. వారు అంత దగ్గరికి తీసుకొని నన్ను చాలాసార్లు మాట్లాడించారు. అప్పుడు అడిగారు, మీరు అడిగారు ఎప్పటి నుంచి పరిచయం అని.
ఇంత ఉపోద్ఘాతం నేను చెప్పాల్సి వచ్చింది ఈ విషయానికి. ఉపోద్ఘాతంగా ఇది అవసరం కూడా లేదు, నాకు తెలీదు. అప్పుడు స్వామి ఎన్నాళ్ళ నుంచి మీకు పరిచయం అని ఎవరో అడిగారు ఆడియన్స్ నుంచి. స్వామి ఎన్నాళ్ళు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పరిచయం అండి. మా అమ్మగారు నా చేతులు రెండు ఎత్తి నమస్కారం చేసి, ఈయనే రాముడు, ఈయనే కృష్ణుడు, ఈయనే వెంకటరమణమూర్తి, సర్వం ఈయనే అని మా అమ్మగారు నాకు నేర్పించిన రోజు నుంచి ఈ స్వామి నాకు తెలుసు అన్నారు. ఈ వాజ్ సింప్లీ థ్రిల్డ్ విత్ దట్. మన ఆయన పక్కనే ఆయన ఉన్నారు, మన అనిల్ కుమార్ గారు. ఏమయ్యా ఎంత మాట అంది చూసావా, మీరు ఎవరన్నా అట్లా చెప్పగలిగారా? ఆవిడకి ఊహ తెలిసినప్పటి నుంచి నేను తెలిసింది. రాముడు కృష్ణుడు వెంకటరమణమూర్తికి వాళ్ళ అమ్మగారు నమస్కారం పెట్టించినప్పటి నుంచి, అంటే నన్ను ఎక్కడికి ఏముందో చూడు, మనిషి రూపంలో నేనున్న సీన్ మీ ఎట్ దట్ టైం. అది దానికి జవాబు ఇదే. అప్పటి నుంచి తెలుసండి, నాకు 5వ సంవత్సరం నుంచి తెలుసు. ఇందాక నేను వాడిన పాటలో ఇంకా కొన్ని లైన్లు ఉన్నాయి. అందులో ఆఖరి లైన్ ఏంటంటే, సర్వమంతయు బ్రహ్మ ఈ సభయు బ్రహ్మ, ఈ సభయు సత్యమును తెలుపు ఈ సత్యసాయి బ్రహ్మ. ప్రతి ఒక్కరిలో ఉన్న ఈ సభ ఇట్ సెల్ఫ్ బ్రహ్మ అనేవారు. సర్వాంతర్యామి అండి. నేను ఒకదానికి ఒక మాటకి పశ్చాత్తాపం తెలియజేసుకోవాలి, కార్యక్రమం ద్వారా అవకాశం వచ్చింది కాబట్టి చెప్తాను. చెప్పండి సార్. బాబా వారు నిర్యాణం చెందటానికి 1 నెల రోజుల ముందు అనుకోకుండా నేను ప్రశాంతి నిలయం వెళ్ళే అవకాశం వచ్చిందండి. ముందు వరుసలో నన్ను కూర్చోబెట్టారు ఒక పెద్ద మనిషి ఎవరు. చాలా వెళ్ళారనమాట. వెళ్ళాను, ముందు వరుసలో కూర్చున్నాను. అప్పటికి జనం చెప్పుకుంటుంది ఏంటంటే, ఆయన 2 నెలలు బట్టి రావటం లేదు స్వామివారు, ఇక రాకపోవచ్చు అన్నారు. నేనెంత దురదృష్టవంతుండంటే, నిజంగా రారేమోనని 1 గంట సేపు వెయిట్ చేసి, ఇక రారులే అని నాతో పాటు ఉన్న వాళ్ళని కూడా దోలుకొచ్చేసాను. మేము పుట్టపర్తి, దురదృష్టం అంటే ఇదే, పుట్టపర్తి నుంచి. దురదృష్టం కాదు, మిమ్మల్ని పరీక్షిస్తున్నారు ఆయన. మీకు ఎప్పుడు మీలో ఆయన ప్రవేశించాలో అప్పుడే ధర్మవరం వచ్చి, ధర్మవరం నుంచి ఇంక బయలుదేరి వెళుతుండగా ఎవరో ఫోన్ చేశారు, స్వామివారు వచ్చారండి, ఇవాళ దర్శనం ఇచ్చారండి. ఎంత బాధపడి ఉంటారు మీరు కదా. అప్పటికి అలాగా అనుకున్నాను, వెళ్ళిపోయాను. ఆ ఒక 15 రోజులు 20 రోజుల తర్వాత ఆయన నిర్యాణం చెందారు అని చెప్పినప్పుడు ఇక మనసు ఆగబుద్ధి కాలేదు. 24th of April. అవును, ఇక పరిగెత్తిన పుట్టపర్తిలో ఆ రోజు విఐపీలకే ప్రవేశం లేని పరిస్థితి, అంత గందరగోళంగా ఉంది కదా. అయినప్పటికీ వారిని దర్శించాలి, ఇదే జీవితంలో ఆఖరి అవకాశం అని ఎలా వెళ్ళామో తెలియదు. మొత్తానికి ఆయన పార్థివ దేహాన్ని మటుకు దర్శించుకోగలిగాను. అది ఒక తృప్తి జీవితంలో. మీలో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ఆ తర్వాత. బహుశా మీరు ఆ రోజు చూసేసి ఉంటే అంతటితో మర్చిపోయి ఉండొచ్చు స్వామి దర్శనం చేసుకున్నానని. ఆయనని చూడలేకపోయానని ఆ దుగ్ధ, ఆ తపన మీలో ఉండిపోయి మీరు ఆయన గురించి రీసెర్చ్ చేసి ఆయన గురించి మిగతావి తెలుసుకొని మీలో ఐక్యం చేసుకున్నారు కదా. అవునండి, ఏం లేదు, స్వామి నాలోనే ఉన్నారు, స్వామిలోనే ఉన్నారు. ఇది మనం ఆయన అదే అంటే, నువ్వు అని మాట్లాడతావేంటి, ఐఎమ్ దేర్ విత్ యూ ఆల్, ఐఎమ్ దేర్, అంతే అంతే. నువ్వు నేను డ్యూయాలిటీ లేదనేవారు కదా, డ్యూయల్ లివింగ్ లేదు. హాయ్, వాచ్ మై ఇంటర్వ్యూ with Yamuna Kishore in iDream channel. Please watch.